ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపుతో ఆరంభించింది. లక్నో సూపర్ జెయింట్స్తో ఆఖరి వరకు ఉత్కంఠంగా సాగిన పోరులో ఒక వికెట్ తేడాతో సంచలన విజయం సాధించింది. ఇందుకు ప్రధాన కారణం ఢిల్లీ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు. ముఖ్యంగా 7వ స్థానంలో బ్యాటింగ్ చేసిన అశుతోష్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో చేజారిందనుకున్న మ్యాచ్ ఢిల్లీ సొంతమైంది. 26 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ కేవలం 31 బంతుల్లోనే 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన అశుతోష్ ఇన్నింగ్స్లో 5 4లు 5 సిక్సర్లు బాదాడు. ఇక లక్నోతో మ్యాచ్ సందర్భంగా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో విజయవంతమైన లక్ష్య ఛేదనలో 7 లేదంటే ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ వచ్చి అత్యధిక స్కోరు సాధించిన భారత తొలి బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో యూసఫ్ పఠాన్ రికార్డును అశుతోష్ బద్దలు కొట్టాడు. సెంచురియన్ వేదికగా 2009లో యూసఫ్ పఠాన్ రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగి ఢిల్లీపై 22 పరుగులు సాధించి నాడు తన జట్టును గెలిపించుకున్నాడు. ఇక ఈ జాబితాలో ఓవరాల్గా డ్వెన్ బ్రావో 68 పరుగులతో టాప్లో కొనసాగుతున్నాడు. అయితే 2025లో విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున లక్నో సూపర్ జెయింట్స్పై 66 నాట్అవుట్తో అశుతోష్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు.